భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ప్రజలు అన్యాయం చేస్తూ ఇసుక పాలసీ మార్చారని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. పరోక్షంగా భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ యజమానులు రోజువారీ కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. పేద ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని, సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి స్థానికంగా ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. పగలు లేదు, రాత్రి లేదు, ఇసుక అక్రమ రవాణాదారులకు పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం కొమ్ముగాస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగేటువంటి అక్రమ రవాణాకు కొమ్ముగాసేటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమ రవాణా చేసేటువంటి అక్రమదారులపైన కేసులు పెట్టి వాహనాలను సీజ్ చేయాలని చెప్పేసి స్థానికంగా అనేక ఇబ్బందులు పడుతూ స్థానిక ప్రజలు గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఒడ్డునున్నటువంటి గ్రామాలు ఇల్లు కూలిపోయి, మరి అదేవిధంగా గోదావరి నది ఒడ్డునున్నటువంటి అనేక మంది రైతుల యొక్క భూములు గోదావరి నదిలో కలిసిపోయి గోదావరి ప్రవాహానికి కూలిపోయినటువంటి ఇల్లు, నీటమట్టమైనటువంటి ఇల్లు, అనేక మంది ఇబ్బందులు పడుతూ చిన్న చిన్న టాయిలెట్ కట్టుకోవాలి, బాత్రూమ్ కట్టుకోవాలి, రేకుల షెడ్ కట్టుకుందామని చెప్పేసి మరి ఇక్కడ గోదావరికి ఇసుకకు పోతే, ఇటు పెద్దవాగు కానీ కిన్నెరసానికి కానీ పోతే అధికారులు అత్యుత్సాహంతో పేదల యొక్క